మీరేమో ప్రజా విజయోత్సవాలు, ప్రజాపాలన పెద్ద ఘనకీర్తిని సాధించిందని ఆహ్, పొగడడం కోసం, మాట్లాడుకోవడం కోసం, ప్రచారాని కోసం వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి అంటున్నారు. దానికోసం వెళ్తూనే మరోపక్క స్థానికంగా ప్రజలు క్షేత్రస్థాయిలో ఉనికిని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వార్డు మెంబర్లను, సర్పంచ్‌లను గెలిపించుకుంటే రేపు భవిష్యత్తులో కొంత ఉనికైనా ఉంటది అనే ఆలోచనతోన రేవంత్ రెడ్డి గారు కుటిల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ఎన్నికల గురించి మాట్లాడే విషయంలో ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. ఆయన ఏం ప్రావోక్ చేస్తున్నాడు, ఏ రకంగా ప్రజలను ఓట్లు అడుగుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు అంటే మంత్రులకు ఎవరైతే సన్నిహితంగా ఉంటారో, మంత్రులతోన ఎవరైతే రోజు కలుస్తారో, మంత్రులకు ఎవరైతే శాలువాలు కప్పుతారో, మంత్రుల దుర్మార్గాలను, ఆగడాలను సమర్థిస్తారో వాళ్ళకు ఓట్లు వేయండి, వాళ్ళకు వీళ్ళకు చనువు ఉంటే ఉంటుంది, వాళ్ళు పనులు చేయిస్తారు, వాళ్ళకే ఓటేయండి. ఎవరికి ఏమంటున్నారు? కాంగ్రెస్ ఓటేయమంటున్నాడు. వేస్తారా ప్రజలు ఉట్టినే కాంగ్రెస్ పార్టీకి? అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకుండా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. గుర్తు లేదు, మేము ఓడిపోయినామని చెప్తారు. లేకుంటే ఎవరు గెలిచినా మీరు రండి, ఎవరో గెలిచిండ్రు అయిపోయింది, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము సేవ చేస్తాం, మీకు సహకరిస్తామని మాట్లాడతారు. అంటే క్షేత్రస్థాయిలో మళ్ళీ రిపేర్ మొదలుపెట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇది ఇర్రెపియలబుల్ లాస్ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కొంతనైనా వాళ్ళ పాపాలను పూడ్చుకోవాలి అనే ఆలోచనతోన రేవంత్ రెడ్డి గారే ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేరు, పిలిచినా మీటింగ్లకు వచ్చే పరిస్థితి లేదు. నేను పోతే కనీసం మా మీడియా మిత్రులైనా నేను వాగింది చూపిస్తారు అని ఏదో వాక్కుంటూ వెళ్తూ ఉన్నారు తప్ప ఆయన మాటల్లో ఎక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రజల జీవన శైలిలో మార్పు తీసుకొచ్చే మాటలు అయితే కనిపిస్తలేవు. మళ్ళొక్కసారి స్థానిక ఎన్నికల గెలుపు కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలే యావగా, శ్వాసగా, ఊపిరిగా బ్రతుకుతాడు రేవంత్ రెడ్డి గారు తప్ప ప్రజలకు ఏమైనా ఒరగబెట్టాలనే సోయి ఎప్పటికీ కూడా ఉండదు, ఉండబోదు అనేది మాత్రం నేను నమ్ముతా ఉన్నాను.